నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి చెందినట్టు ప్రస్తుతం సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఏం జరిగింది? క్రాంతి, ధృవీకరణ భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు కొద్దిసేపటి కిందట ఇచ్చారు. ఎస్పీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి మీడియాతో అధికారికంగా చెప్పారు. భూమా నాగిరెడ్డి ఇక లేరు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు ఇవాళ గురయ్యారు. గుండెపోటు కారణంగా అకాలంగా మృతి చెందిన పరిస్థితి. భూమా నాగిరెడ్డి ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు బాగానే ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు. నిన్న కర్నూలు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిన్న చంద్రబాబుతో భేటీ అవ్వడం, శిల్పా సోదరులతో ఉన్న విభేదాల నేపథ్యంలో చర్చలు జరగడం, నిన్న ఎస్పీటీసీల కౌన్సిలర్తో కూడా సీఎంతో సమావేశమై రాజకీయ సమీకరణలో మాట్లాడి నిన్న విజయవాడ నుండి ఆలగడ్డ బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఉదయాన్న ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు బారిన పడ్డారు. ఇప్పటికే భూమా నాగిరెడ్డికి గతంలో 2 సార్లు గుండెపోటు వచ్చినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గతంలో ఒకసారి బైపాస్ సర్జరీ కూడా భూమా నాగిరెడ్డి జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ 3వసారి గుండెపోటు వచ్చింది. గుండెపోటు వచ్చిన తర్వాత అక్కడికక్కడే ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్య సేవలు అందించారు. అక్కడి నుండి ఆ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హుటాహుటిన నంద్యాల సురక్షిత ఆసుపత్రి తీసుకొచ్చారు. అయితే సురక్షిత ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి స్ట్రెచ్చర్ మీద నుండి అంబులెన్స్ స్ట్రెచ్చర్ మీదకి వేసేసరికి భూమా నాగిరెడ్డి సంబంధించినంత వరకు ఎటువంటి స్పందన లేదు శరీరంలో. ఆ తర్వాత అత్యవసర వైద్య సేవల నిమిత్తం సురక్షిత ఆసుపత్రి అడ్మిట్ చేసిన తర్వాత చాలాసేపు డాక్టర్లు భూమా నాగిరెడ్డి తమ అందించే సపోర్టింగ్ మెజర్స్ తో పాటు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎటువంటి రెస్పాన్స్ కూడా అటు నుండి రాలేదు. ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి మృతి చెందారన్న విషయాన్ని ఒక నిజంగానే విషాద వార్త ఇది. భూమా నాగిరెడ్డి మృతి చెందినట్టు కొద్దిసేపటి కిందట కుటుంబ సభ్యులు కూడా ప్రకటించారు. భూమా నాగిరెడ్డి 1992 నుండి చాలా చురుగ్గా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులుగా కూడా పోటీ చేశారు. గతంలో పివి నరసింహరావు మీద కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. తర్వాత మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికలకు ముందే 2.5 ఏళ్ల కిందట ఎన్నికల సమయంలోనే భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి కూడా మృతి చెందారు. ఇప్పుడు మళ్ళీ అదే కుటుంబానికి సంబంధించిన భూమా నాగిరెడ్డి మృతి చెందారు. ప్రస్తుతం భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఆలగడ్డ, ఏదైతే శోభా నాగిరెడ్డి చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో అఖిలప్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు భూమా నాగిరెడ్డి ఒక విషాదకరమైన విషయం ఏంటంటే దాదాపు ఇద్దరు ఒకే టర్మ్ లో ఇద్దరు భార్యాభర్తలు కూడా శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు మృతి చెందడం అన్నది శోభా నాగిరెడ్డి అయితే ఎన్నిక కాకముందే మృతి చెందే ఎన్నికల నేపథ్యంలోనే అదొక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మళ్ళీ భర్త కూడా భూమా నాగిరెడ్డి మృతి చెందారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోవడం, కుమార్తె ఇప్పుడు ఆసుపత్రి వద్ద విషాద స్థాయిలో అమ్ముకున్నాయి. మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భూమా నాగిరెడ్డికి అనుచరులు గాని ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులంతా కూడా పెద్ద ఎత్తున చేసిన ఆసుపత్రిలో భూమా అఖిలప్రియ సోదరి ఇతర కుటుంబ సభ్యులంతా కూడా బోర్ని వెలిపిస్తున్నారు. రేపు ఆలగడ్డలో అంత్యక్రియలు జరపడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి కిందట ఎస్పీ మోహన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. రేపు ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగబోతా ఉన్నాయి. కొద్దిసేపటి కిందట హైదరాబాద్ నుండి లోకేష్ కూడా టీడీపీ నేత లోకేష్ బయలుదేరారు. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇతర పార్టీలకు సంబంధించిన కర్నూలు జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా ఇప్పటికే ఆసుపత్రికి కూడా చేరుకుంటున్న పరిస్థితి. సో రేపు ఆలగడ్డలో అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఊహించిన విధంగానే నిన్నటి వరకు కూడా తిరిగినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం వరకు కూడా రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తి నిన్న సీఎం చంద్రబాబుతో చాలాసేపు భేటీ అయ్యారు. భేటీ అయినప్పుడు కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ నేపథ్యం కానీ సోదరులు శిల్పా మోహన్ రెడ్డి, చక్రపాణి రెడ్డితో ఉన్నట్టు విభేదాల నేపథ్యం నిన్న ఎక్స్చేంజ్ కూడా జరిగిందంటే చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు అనుకోవచ్చు. నిన్న సమావేశం అయిన తర్వాత సమావేశం లోపల ముగిసి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెళ్లే ముందు మీడియాతో కూడా కనిపించి మీడియాతో కూడా మాట్లాడారు భూమా నాగిరెడ్డి. వెళ్ళిన తర్వాత ఈ రోజు ఇన్సిడెంట్ ఇవాళ పొద్దున్నే ఆ ఇన్సిడెంట్ జరగడం, హఠాత్తుగా గుండెపోటు రావడం అన్నది ఎవరు ఊహించే పరిణామం. కుటుంబ సభ్యులు కూడా ఆ టైంలో అందుబాటులో లేరు. విషయం తెలుసుకున్న తర్వాత అఖిలప్రియ ఇతరులంతా కూడా చేరుకున్న పరిస్థితి. సో అలాగంటే ప్రభుత్వ ఆసుపత్రి నుండి నంద్యాల వచ్చే లోపే సరైన వైద్యం అందిందా లేదా, ఇక్కడికి వచ్చేసరికి అసలు ఆసుపత్రికి వచ్చేసరికి ఆ పరిస్థితి చేయి దాటిపోయింది అన్నది డాక్టర్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఆసుపత్రులు చేర్పించిన వెంటనే వైద్యులు
దేవుడి మీద భారం వేసి మేము వైద్య సేవలు అందిస్తున్నాం, మా చేతుల్లో ఏమీ లేదన్న కామెంట్ కూడా మొదట చేసిన పరిస్థితి. చాలా ధృవీకరించడానికి కూడా ఇబ్బంది పడ్డారు. సపోర్టింగ్ మెజర్స్ అన్ని పెట్టి రికవరీ చేయడానికి విస్తృత ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సాధ్యం కాలేదని చెప్తా ఉన్నారు. దీంతో మరి ఇప్పుడు ప్రభుత్వం అక్కడ నంద్యాల పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. రేపు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి సంబంధించిన అంత్యక్రియలు జరగబోతున్నాయి. భూమా నాగిరెడ్డి రాజకీయంగా 1992 నుండి కూడా చాలా చురుగ్గా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేశారు. అలాగే భూమా నాగిరెడ్డి భార్య ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలోకి మారారు. ఎన్నికలకు ముందు అక్కడ కూడా ప్రజారాజ్యం పార్టీ నుండి భూమా నాగిరెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీలో శోభా నాగిరెడ్డి అప్పట్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా నంద్యాల అలాగే ఆళ్లగడ్డ 2 కాన్స్టిట్యూన్సీస్ నుండి ఇద్దరు శాసనసభ్యులుగా పోటీ చేసిన పరిస్థితి. అది ఎన్నికల